అదరగొడుతున్న భానుడు వెదరు చాలా దారుణంగా ఉంది. టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో 40 డిగ్రీలు తాకిన గరిష్ట ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్లో సాధారణం కన్నా 4.9 డిగ్రీలు అధికం. అంటే జనరల్గా ఉండే టెంపరేచర్ కన్నా ఒక్కసారిగా 5 డిగ్రీలు పెరిగిందట ఆదిలాబాద్లో. ఇతర ప్రాంతాల్లో 2 డిగ్రీలకు పైగా పెరిగింది. నేడు రేపు వడగాలుల ముప్పు ఉందట. ఇవాళ కానీ రేపు కానీ బయట తిరగకండి, ఎక్కువగా వడగాలుల ముప్పు ఉన్నదట. రాష్ట్రం ఒక్కసారిగా భగ్గున మండింది. సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు గాలిలో తేమ పడిపోవడంతో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్లో సాధారణ ఉష్ణోగ్రత 35.9 డిగ్రీల సెల్సియస్ నమోదు కావాల్సి ఉంటే శుక్రవారం 4.9 డిగ్రీలు పెరిగి ఒక్కసారిగా 40.8 డిగ్రీలు నమోదైంది. మిగిలిన జిల్లాల్లో కూడా 2 డిగ్రీలకు పైన ఎండ పెరిగింది. హైదరాబాద్లో గాలిలో తేమ 24% పడిపోవడంతో ఉక్కపోత ఎక్కువగా కనిపించింది. ఇక నిజామాబాద్, మహబూబ్ నగర్ విషయానికి వస్తే 28-29% మాత్రమే గాలిలో తేమ నమోదైంది. తేమ 60% పైగా ఉన్నప్పుడు మాత్రమే ఎండలు ఎక్కువగా ఉన్నా ఎంతో కొంత చల్లదనం అనుభూతి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఎండున్నా కూడా కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఆ గాలిలో తేమ శాతం 28-29కి పడిపోయిందట. ఈ జిల్లాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నట. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్టుగా పేర్కొన్నది. శని ఆదివారాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసిరట. సో ఇక్కడ కొంత బెటర్గా ఉన్నది. ఆ పై జిల్లాల్లో అయితే ఇంకా చాలా దారుణంగా ఉన్నదట పరిస్థితి.